ఇప్పటి జనరేషన్‌లో ఎంతమందికి మహాభారతం గురించి తెలుసు? ఖచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. 'ప్రభాస్' 'కల్కి'తో కర్ణుడు, అశ్వత్థామ పాత్రల్ని చూపించటం ద్వారా మహాభారతాన్ని కొద్దిగా టచ్ చేసింది. అలాంటి మహాభారతంలో జరిగిన యుద్ధం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబర్ 10న 9 ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా, ఇప్పుడు మిగిలిన 9 ఎపిసోడ్స్‌ని రెండో సీజన్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవుల పక్షాన ఉన్న దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుశ్శాసన, పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏమిటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్గా తీశారు. తొలుత 9 ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన 9 ఎపిసోడ్స్లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు. కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్ళు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనవలసి వచ్చింది? కురుక్షేత్రంలో వీళ్ళ పాత్ర ఏంటి అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెడ్ సిరీస్, కానీ చూపిస్తున్నంతసేపు మహాభారతం కళ్ళ ముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి 2 ఎపిసోడ్స్లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. స్త్రీ పూర్వ ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్ సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది. ఇప్పటి వరకే మహాభారతం చూసిన వాళ్లకు, తెలిసిన వాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించవచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏమాత్రం తెలియని వాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపది, దుర్యోధనుడు, దుశ్శాసన ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నా సరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. రీసెంట్ టైంలో మహా అవతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే కురుక్షేత్ర సిరీస్ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్, కానీ ఒక్కొక్కటి 25 నుంచి 30 నిమిషాలు ఉంటాయి. ఇలా మొదలు పెడితే అలా పూర్తయిపోతాయి. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే మహాభారతం గురించి వాళ్ళకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.